Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. పవర్లోకి రాగానే పోలవరంపై ఫుల్ ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. తొలి పర్యటనగా పోలవరం ప్రాజెక్ట్ ని విజిట్ చేశారు. మరి పోలవరంపై చంద్రబాబు రిపోర్ట్ ఏంటి? ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుంది? గత ప్రభుత్వం ఏ మేరకు పనులు చేసింది? అధికారులతో రివ్యూ చేసిన చంద్రబాబు అసలు ప్రాజెక్ట్ పై ఏం తెలిచారు? అధికారంలోకి వచ్చిరాగానే పోలవరంపై ప్రత్యేక దృష్టి పెట్టారు సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి పోలవరంలో పర్యటించారు ఆయన. గతంలో ప్రతి సోమవారం పోలవరం పేరుతో నిర్మాణ పనులపై సమీక్ష జరిపిన చంద్రబాబు ఇప్పుడు కూడా అదే రీతిలో సోమవారం నాడు పోలవరాన్ని సందర్శించి పనుల గురించి ఆరా తీశారు. ప్రాజెక్టుకు సంబంధించిన స్పిల్వే, కాఫర్ డ్యాంలు, డయాఫ్రామ్ వాల్ను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు చంద్రబాబు. ఏ పనులు ఎంతవరకు వచ్చాయనే అంశంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్యాప్ 1, గ్యాప్ 2, గ్యాప్ 3, డిఎస్సిడి దగ్గర చేపట్టిన పనులకు సంబంధించిన వివరాల గురించి అధికారులను ఆరా తీశారు. ప్రాజెక్టుకు సంబంధించిన పవర్ హౌస్ డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్లలో జరుగుతున్న పనులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పనుల గురించి ఆరా తీశారు. ప్రాజెక్టును పూర్తి స్థాయిలో పరిశీలించిన చంద్రబాబు గత జగన్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును దెబ్బతీసిందన్నారు చంద్రబాబు. రివర్స్ టెండరింగ్ అన్నారు. వచ్చిన వెంటనే అదే రోజు ఒక మాటలో చెప్పాలంటే సేమ్ డే ఏజెన్సీని మార్చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. 4-5 రోజుల్లో ఇక్కడ నుంచి ఏజెన్సీని వైండప్ చేసి బయట పంపించారు. ఉండే స్టాఫ్ అంతా మార్చేశారు. ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంజనీరింగ్ చీఫ్ అందరినీ మార్చేశారు. అక్కడి నుంచి ఎవ్వరికీ తెలియని వ్యక్తులు పెట్టేశారు. ఇక్కడ ప్రాజెక్టులో లీకేజీలు, సీపేజీలు ఎక్కువగా ఉన్నాయని, అవి అలాగే ఉంటే డయాఫ్రామ్ వాల్ మరమ్మతులు పూర్తి చేయలేమన్నారు చంద్రబాబు. నీళ్లు తోడిపోయాలంటే ఖర్చు తడిసి మోపుడవుతుందన్నారు. గత సర్కార్ పోలవరం ప్రాజెక్టును ఎంత కాంప్లికేట్ చేయాలో అంతా చేసిందని, ఎన్ని చిక్కుముళ్లు వెయ్యాలో అన్ని చిక్కుముళ్లు వేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్మిసబుల్ లీకేజెస్ కంటే ఎక్కువ లీకేజెస్, స్వీపేజెస్ ఉన్నాయి అక్కడ. అది ఇప్పుడు తెలియదు. ఇప్పుడు వాటర్ ఫుల్ గా వస్తే అప్పుడు తెలుస్తుంది. మళ్ళీ అది కంట్రోల్ కావాలి. అది కంట్రోల్ కాకపోతే ఆ నీళ్లు వచ్చేస్తే కాఫర్ డ్యామ్ ద్వారా డయాఫామ్ వాల్ చేయలేము. దీన్ని లిఫ్ట్ చేయాలంటే ఇంకొక ప్రమాదం. వచ్చిన వాటంతా లిఫ్ట్ చేయాలంటే దానికి డబుల్ ఎక్స్పెండిచర్. మళ్ళీ ఎంత కాంప్లికేట్ చేయాలో అంత కాంప్లికేట్ చేశారు. ఎన్ని చిక్కుముడు వేయాలో అన్ని చిక్కుముడు వేశారు. ప్రాజెక్ట్ ని గందరగోళం చేశారు. ఇవన్నీ ఇంకా నేను స్టడీ చేస్తున్నా. అప్పట్లో తమ ప్రభుత్వం కంటిన్యూ అయితే 2020లోనే ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు చంద్రబాబు. ఇప్పుడు అన్ని సవ్యంగా జరిగినా ప్రాజెక్టు పూర్తవడానికి 4 ఏళ్లు పడుతుందని అధికారులు చెప్పినట్టు తెలిపారు చంద్రబాబు. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నేళ్లు పడుతుందని అడిగాను. ఆ రోజు కానీ కంటిన్యూ ఉంటే 2020 ఎండుకు పూర్తి అయిపోయింది ప్రాజెక్ట్. ఈ రోజు 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు అవుతుందంటే 4 సీజన్లు కావాలంటున్నారు మినిమం. అన్ని సభ్యులుగా జరిగితే మళ్ళా. మొత్తంగా పోలవరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేయాలని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.